కోల్ స్కామ్ వ్యవహారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు చుట్టుకుంటోంది. ఇప్పటికే జార్ఖండ్ మాజీ సీఎం మధు కూడా మన్మోహన్ ను నిందితుడిగా చేర్చాలన్న వాదనను దాసరి సమర్థించారు. బొగ్గు గనుల కేటాయింపుకు తనకు సంబంధం లేదని సిబిఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు దాసరి. జిందాల్ గ్రూప్ కు బొగ్గు గన్లను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగే కేటాయించారన్నారు కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు. కోల్గేట్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కోర్టులో ఆయన అఫిడవిట్ ఫైల్ చేశారు. కోల్ స్కామ్ లో మన్మోహన్ సింగ్ ను నిందితుడిగా చేర్చాలంటూ జార్ఖండ్ మాజీ సీఎం మధు కూడా చేసిన వాదనను సమర్థించారు దాసరి నారాయణరావు. బొగ్గు కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని జిందాల్ గ్రూపుకు బొగ్గు గనులు కేటాయించింది మన్మోహన్ సింగే అన్నారు. సింగ్ ను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయంటున్నారు దాసరి. రెండు 2006-09లో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా దాసరి నారాయణరావు పనిచేశారు. దాసరి మంత్రిగా ఉన్న టైంలో జిందాల్ తప్పుడు ఇన్ఫర్మేషన్తో బొగ్గు గనులు దక్కించుకుందనే ఆరోపణలున్నాయి. 2008లో జార్ఖండ్లోని బీర్భూంలో అమరకొండ ముర్గదంగల్ బొగ్గు బ్లాక్ను జేఎస్పీఎల్, గగన్ స్పాంజ్ అండ్ ఐరన్ కంపెనీలకు కేటాయించారు. కోల్ స్కామ్లో దాసరి నారాయణరావుతో పాటు 14 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది సిబిఐ.